చెంచలమ్మ ఇంట్లో చంటి సింధూర్ కోసం పూజని ఏర్పాటు చేస్తుంది. అందుకోసం సింధూర్కి నివేదకి ఇద్దరికి 2 కొత్త చీరలు ఇస్తుంది. సింధూర ఆ చీరను కట్టుకొని పూజకి రాగానే వెంటనే చెంచలమ్మ సింధూర్ని చూస్తూ, సింధూర నీకు ఈ కలర్ శారీ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఉండగా, థ్యాంక్స్ అత్తమ్మ అని సింధూర్ కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చెంచలమ్మ ఇంతకీ నివేద ఎక్కడా అని అడుగుతూ ఉండగానే అంతలో అక్కడికి నివేద చీర తీసుకుని వస్తుంది. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, చీర పట్టుకొని తిరుగుతున్నావు అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక నివేద ఆ చీర ఓపెన్ చేసి చూపిగానే చీర చినిగిపోయి ఉంటుంది. దాంతో చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు అని అడగటంతో నివేద ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. చంటిని సింధూర ఏమండి మీకు ఈ 2 చీరల్లో ఏది నచ్చింది అని అడుగుతూ ఉంటుంది. ఇక చంటి నివేద చేతిలో ఉన్న ఆ నీలం కలర్ చీర చాలా బాగుంది అమ్మాయి గారు అని చెప్తూ ఉంటాడు. ఇక అందుకోసమే సింధూర ఆ చీరని చింపేసింది అన్నట్లు నివేద సింధూర్ మీద నింద వేస్తుంది. ఇక దాంతో సింధూర షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. చెంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది.